హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా పేదలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద సబ్సిడీపై మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లను ఎప్పటి నుంచో అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో ఏడాదిలో కేవలం 4 సిలిండర్లు మాత్రమే సబ్సిడీ అందిస్తుంది. ఆ తర్వాత బుక్ చేసిన సిలిండర్లు రాయితీ అనేది ఉండదు. గతంలో ఏడాదికి 9 సిలిండర్లను రాయితీ అందించేవారు. ఇప్పుడు 4కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న ఖర్చులు, ఇంధనాల రాయితీ నిర్ణయించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో దాదాపు 10.5 కోట్ల పేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ అందిస్తుంది. ఉజ్వల యోజన పథకం కింద సబ్సిడీ అందిస్తున్న సిలిండర్ల సంఖ్య 9 నుంచి 4కు ప్రభుత్వం తగ్గించిందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీ ప్రతి 14.2 కిలోల ఎల్పీజీ రీఫిల్పై 700, పెట్రోల్పై లీటరుకు 6, డీజిల్పై లీటరుకు 30 నష్టపోతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నష్టపరిహార చర్యలు తగ్గించి కొత్త విధానంలో తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు సంవత్సరంలో 4 రీఫిల్లు వరకు 1 సిలిండర్కు 300 సబ్సిడీ పొందనున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.